యాక్టింగ్ ఎంతమందికి వచ్చు? సరదాగా ఏదైనా యాక్ట్ చేసి చూపిస్తారా? అయితే ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీస్. ఏం చేయబోతున్నారు? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అక్కడ మామయ్య గారు అల్లుని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడో ఎక్స్పెక్టేషన్ కి రియాలిటీకి మధ్య తేడాన్ని చూపించడానికి ఊహల్లో ఏం జరుగుతుంది, ఒరిజినల్ గా ఏం జరుగుతుంది అది. ఓకే, రెడీ. ముందుగా ఫస్ట్ అల్లుడు గారు మామ దగ్గరికి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా వెళ్తాడు? నేను మామయ్య, అతను అల్లుడు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరండి? నేనండి, మీ ఇంటికి వచ్చిన అల్లుడిని. ఇల్లుడు ఇల్లుడు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి? పెళ్ళైన తర్వాత ఏదైనా కాళ్ళు కడుగుతాడు, కానీ పెళ్లి చూపుల్లో కాళ్ళు కడగడమే మా ఊరి ఆచారం. అల్లుడు రండి, అల్లుడు మా ఇంట్లోకి రండి. ఇదేంటండి పూలు చల్లుతున్నారు? మా ఊరు ఆచారం అండి అల్లుడిని పూలతో స్వీకరించడం. ఏం ఆచారమో. ఇప్పుడు ఇదే దాంట్లో రియాలిటీ. ఇదే నిజంగా అయితే ఎలా జరుగుతుంది? నమస్కారం అండి. నేనే అండి మీ ఇంటికి వచ్చిన పెళ్లి కూతురు. అవునా? అట్లా కాలు పట్టుకో. ఏం చేస్తున్నారండి? ఇది మా ఊరు ఆచారం రా. ఏం ఆచారం అండి మీరు? సరే పోనీలే, కాలు కడుక్కుంటాను, వాటర్ ఇవ్వండి. వాటర్ ప్రాబ్లం లేవు పో. అరే మరి ఎలా కడుకోవాలండి? బిందె తీసుకొని పోయి పట్టుకోరా పో. అరే ఏంటండి ఇదంతా? పెళ్ళైన తర్వాత ఏదైనా అల్లునితో పని చేపించుకుంటాడు, పెళ్లి కాకముందు పని చేపించుకోవడమే మా ఊరు ఆచారం రా. సూపర్. నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయిని ఎలా చూడాలి, ఏ విధంగా పరిచయం చేసుకోవాలనే అల్లుడు వెళ్తాడు ఇప్పుడు అన్నమాట ఇంటికి. ఎక్స్పెక్టేషన్, రియాలిటీ. ఓహో, తొలి చూపు. మామ కూతురు కూడా యాడ్ అయింది. మామ కూతుర్ని చూడాలి కదా అల్లుడు. చూడాలి, పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదా. ఇది ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఎక్స్పెక్ట్ యాక్షన్. నమస్కారం అండి. ఇంకేంటండి విశేషాలు? హాయ్ హాయ్. ఏంటి మీ ఇంట్లో అడవిడి? మీ కూతురు గాని పిలుస్తారా? నువ్వంటే నాకేమీ కనపడదు. పెళ్లి చూపులు అనుకుంటే వెళ్ళి చెడగొట్టుకో చెప్పు. అమ్మా పి సుశీల ఒకసారి ఇలా రా అమ్మా. చెప్పండి నాన్నగారు. అల్లుడు అంట, ఒకసారి చూడమ్మా. వావ్, బ్యూటిఫుల్. ముక్కు పగిలిపోతురే. ఏంటి మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ కుకింగ్, డాన్సింగ్, రీడింగ్, సింగింగ్ అండ్ డేటింగ్. సారీ డైటింగ్. అయ్యా దక్కించింది డైటింగ్. ఓకే ఓకే. నేను నచ్చానా నీకు? అంతా మా నాన్నగారు ఇష్టం అండి. సరోజా వద్దు సరోజా. ఇది ఎక్స్పెక్టేషన్ అండి. ఇందులో రియాలిటీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిజంగా అయితే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇంకేం సంగతులు? డిస్టర్బ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది మీ ఇంట్లో? పెళ్లి చూపులు. ఓ కొత్త బకరానా? ఓకే. ఒకసారి మీ అమ్మాయి గారిని పిలుస్తారా? అమ్మా సుచిలీక్స్ ఒకసారి ఇట్రా అమ్మా. ఎందుకు పిలుస్తున్నావు? ఒకసారి అల్లుడు అంటే ఒకసారి ముఖం చూడు. ఉన్నట్టు. ఇదేంద్ర బాబు, బుర్దలో ఉన్న పందులో ఉంది. సరే పోతే పోనీలే. మీ హాబీస్ ఏంటి? ఇగో పొద్దునే లేస్తా, బర్రెలు కడుగుతా, పేడ విసుకుతా, పాలు విసుకుతా. ఇంకేం కావాలి? బాబు పెళ్ళైన తర్వాత కూడా చేస్తావా? నేనెందుకు చేస్తారా? అన్ని మీతోనే చేపిస్తా. అమ్మాయితో పర్సనల్ గా మామయ్య పర్మిషన్ తీసుకొని మాట్లాడు. ఎక్స్పెక్టేషన్. సరోజా ఇంట్లోకి తొందరగానే వచ్చి 5 minutes. ఓకే. మీ అమ్మాయితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అమ్మా ఒకసారి అంటే మాట్లాడు. నాన్నగారు నాకు చూసుకోండి. మరి ఇంతసేపు నాతో మాట్లాడినావు? అయితే పర్లేదు మాట్లాడు. సిగ్గిల్లు కొడుతున్నావు? నీ వచ్చానా? అంతా మా నాన్నగారు ఇష్టం అండి. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటే పక్కింటోని చూస్తా నాలని చూడు. అంతా మా నాన్నగారు ఇష్టం అండి. వామ్మో, ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలు ఉన్నారంటే రియల్లీ గ్రేట్. యువర్ ఏంజిల్ మై. అందుకే దీన్ని కళ అన్నారు. ఇది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు రియాలిటీ. మీ అమ్మాయితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ముక్కు పగిలిపోద్ది. మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. దీంతోనే మాట్లాడేది. ఈడేంది మాట్లాడుకున్నా? ఏం చెప్పు. ఎందుకంత సిగ్గుపడుతున్నావు? తెలుసా లైఫ్ లో ఒక అమ్మాయి చేతి పట్టుకోవడం? అరే అన్ని కొత్త, నాకు పాతే. సరే పోనీలే. నేను నచ్చానా? ముందుగా అదంతా కాదు కానీ నీ జీతం ఎంతో చెప్పు ఫస్ట్. నా శాలరీ వచ్చేసి 1 month 1 lakh rupees. 1 lakh? అబ్బా ఆ 1 lakh నా మేకప్ ఖర్చుకి సరిపోదు. నువ్వేంద్రా నన్ను చూసుకొని సూపర్. అన్నిటికంటే లాస్ట్ షాట్ బాగుంది.
చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయితో ఒక సాంగ్ పాడించడం. అమ్మాయితో సాంగ్ పాడు. ఎస్ బాగా పాడుతుంది. ఒకసారి మీ అమ్మాయితో సాంగ్ పాడు. అమ్మా ఒక సాంగ్ అంటే వాడమ్మా. నిన్నేనా నేను చూస్తుంది, నిన్నేనా నువ్వేలా నువ్వులా ఉన్న ఎవరేలా. ఇది ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఇప్పుడు రియాలిటీకి వద్దాం మనం. చిరిగింది పో నీకు. మీ అమ్మాయితో ఒక సాంగ్ పాడిస్తే. పాట అంటే వాడడానికి మొఖానికి. గున్నా గున్నా మామిడి మామిడి తోటకి అమ్మొచ్చు నేను రాని తల్లో బాయ్ బాయ్ బాయ్. కట్నం మ్యాటర్ గురించి ఒకసారి మామతో డిస్కస్ చేయడం. కట్నం మ్యాటర్ మాట్లాడదామా? కట్నమ్మా ఒక ₹1,00,00,000 క్యాష్ ఇస్తా, మణికొండలో ఫ్లాట్ ఇస్తా, కార్ కూడా ఇస్తా. కార్ కూడా ఇస్తారా? కార్ రీసేల్ కూడా చేయించిన అల్లుడు. కార్ 6666 మామయ్య థ్యాంక్స్ బెల్ట్ తీసుకురారా. బెల్ట్ ఇది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు రియాలిటీకి వద్దాం. కట్నం మ్యాటర్ మాట్లాడదాం మామయ్య. బొంగుల కట్నం నీ ముఖానికి నా కూతురు ఇవ్వడమే ఎక్కువ, నీ కట్నం ఎందుకురా? అదేంది మామయ్య? ఆర్ యు ఫర్ సేల్? అదేంది మామయ్య, కట్నం కావాలి కదా, దాట్స్ ద రూల్. సరే రూల్ అన్నావు కాబట్టి ఒక కర్ర ఇస్తా, ఒక మరచంబి ఇస్తా, ₹150 షర్ట్ ఇస్తా, ఒక పాయింట్ ఇస్తా. బతుకుపో. మీ అమ్మాయి వద్దు ఏమొద్దు. సూపర్, వండర్ఫుల్, చాలా బాగా చేశారు. వెల్ డన్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.